ఒక వ్యక్తి సంఘములో సభ్యుడు ఎలా అవుతున్నాడు అంటే, క్రీస్తు సంఘములో సభ్యుడు ఎలా అవుతున్నాడు మనకు బాగా తెలుసు ఏమండి. బాప్తిస్మం ద్వారా రక్షణలోనికి ప్రవేశించి క్రీస్తు సంఘంలో సభ్యుడు అవుతున్నాడు, ఇది మనకు తెలుసు. ఇప్పుడు బాప్తిస్మానికి ముందున్నటువంటి పరిస్థితులు ఏంటి ఏమండి? వాక్యం వినాలి, విశ్వసించాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరం. ఇవన్నీ ఈ క్రమాన్ని మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి సంఘంలో సభ్యుడు ఎలా అవుతున్నాడు, క్రీస్తు సంఘంలో ఎలా సభ్యుడు అవుతున్నాడు, ఎలా రక్షింపబడిన వాడిగా లేదా రక్షణలోనికి ప్రవేశించిన వాడిగా ఒక వ్యక్తి మారుతున్నాడు అని మనం ఆలోచించినప్పుడు, ప్రియమైన దేవుని వర్లారా, ఈ క్రమం మనకు బాగా తెలుసు. వాక్యం వినాలి, చెప్పండి, విశ్వసించాలి, పశ్చాత్తాపడాలి, అదే మారు మనసుకు దారితీస్తుంది. తర్వాత ప్రార్థించాలి, తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి, ఆ తర్వాత పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరం, ఆ తర్వాత రక్షణలోనికి ప్రవేశించటం. ఇవన్నీ మనకు తెలిసిన క్రమం. ఈ ఏవైతే విషయాలు ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశానో, ఇందులో అందరూ ఒకేలా లేరు అని అనిపించింది నాకు. అంటే వినటం విషయంలో, విశ్వసించడం విషయంలో, పశ్చాత్తాపం విషయంలో, ప్రార్థన విషయంలో, బాప్తిస్మం తీసుకోవటం విషయంలో, అలానే పరిశుద్ధాత్మ వరం విషయంలో అందరూ ఒకేలా లేరు, అందరూ ఒకే స్థాయిలో లేరు. లేదా ఇక్కడే ఒక సమస్య ఏర్పడుతుంది, ఒక మతలబు ఏర్పడుతుంది ఇక్కడే అని అనిపించింది నాకు. అంటే ఈ వినటం దగ్గర నుంచి బాప్టిజం తీసుకుని రక్షణలోనికి ప్రవేశించడం వరకు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క మెట్టు ఏదైతే ఉందో, ఈ స్టెప్స్ విషయంలో మనిషి ఎక్కడో పొరపాటు చేస్తున్నాడు. అందుకే ఈరోజు సంఘం ఒక్కటిగా లేదు, లేదా క్రీస్తు సంఘం ఈరోజు కోట్ల మందిగా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి క్రీస్తు సంఘం ఒక్కటిగా లేదు, ఒకే విశ్వాసంతో ముందుకు కొనసాగటం లేదు, జీవితాలు మారట్లేదు, దేవుని మీద లోబడటం అనేది కనిపించట్లేదు, దేవునికి విధేయులై రాబోతున్న శాశ్వత జీవితం కొరకు తమను తాము తగ్గించుకోవటం అనేది కనిపించట్లేదు అని నాకు అనిపించింది. కాబట్టి ఈ ఏవైతే ఒక్కొక్క విషయం మీ ముందుకు తీసుకొచ్చానో ఇవన్నీ వివరించడం సరిపోదు, టైం సరిపోదు. కానీ ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు మీకు ఏం చెప్పాను అని అంటే, ఇప్పటికే చూడండి, దేవుని పని పట్ల కానివ్వండి, లేదా ఆరాధన విషయంలో కానివ్వండి, దేవుని సన్నిధికి రావటం విషయంలో కానివ్వండి, దేవుని పనికి సహకరించడంలో కానివ్వండి, దేవుని కొరకు తమను తాము తగ్గించుకోవటం కానివ్వండి, ఇవన్నీ అందరూ ఒకేలా జాగ్రత్తగా బ్రతకట్లేదు. దీనికి కారణం ఏంటి అని అంటే, ఏదైతే మీకు చెప్పానో, ఒక మనిషిని సంఘంలోనికి రావటం లేదా సంఘంలో సభ్యుడిగా, క్రీస్తు సంఘంలో సభ్యుడిగా మారటానికి దేవుడు ఏ నియమం అయితే ఏర్పాటు చేశాడో ఆ నియమం విషయంలో మతలబు ఉంది, లేదా నియమంలో లేదు, కానీ ఆ నియమాన్ని అనుసరించడంలో సమస్య ఉన్నది అని నాకు అనిపించి, వీటన్నిటి గురించి ఒక్కొక్కటి ఈ పునాదినే మరలా వేయటం కాదు, కానీ ఈ పునాదిని గురించి మరలా జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించింది. ఇక్కడ ఒక్కొక్కటి వివరించడానికి అవకాశం లేదు, కానీ ప్రేమ దేవుని వల్ల ఒక్క విషయాన్ని ఈరోజు వివరించాలి అనుకుంటున్నాను. అదేమిటి అని అంటే, పశ్చాత్తాపం అనే విషయాన్ని. చాలా ఉన్నాయి కదా, ఒక మనిషి క్రీస్తు సంఘంలో సభ్యుడిగా జాయిన్ అవ్వాలి అని అంటే చాలా మెట్లు మనకు కనిపిస్తున్నాయి. వినాలి, వాక్యం వినాలి, విశ్వసించాలి, చెప్పండి, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి, తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరం, పాపక్షమాపణ. ఇవన్నీ మనం ఆలోచిస్తే కాస్త వరుస క్రమం అటు ఇటు అవుతుందేమో, కానీ ఇవన్నీ చాలా కీలకమైన విషయాలు. అయితే ఇవన్నీ వివరించడానికి సమయం సరిపోదు, కానీ పశ్చాత్తాపం గురించి మీకు అవగాహన కల్పించాలి అనుకుంటున్నాను. అందరికీ ఈరోజు అంశం ఉపయోగపడకపోవచ్చు. కొందరైనా ఒకవేళ పశ్చాత్తాపం విషయంలో ఏమైనా సరే అవగాహన లేని వారిగా ఉన్నారేమో అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంశం విన్న తర్వాత ఓకే, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అనిపిస్తే చాలా సంతోషం. ఇతరుల గురించి ఆలోచిద్దాం.
ఒకవేళ అంశం విన్న తర్వాత ఈ విషయంలో నేను కూడా జాగ్రత్త పడాలి అని అనిపిస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడదాం, ముందుకు వెళదాం. ప్రేమ దేవుని వలన ఇప్పుడు ఒక మనిషిని సంఘంలో స్థిరపరిచే ఈ మెట్లు గురించి మనం ఆలోచించినప్పుడు పశ్చాత్తాపం చాలా కీలకమైనది అని మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి చూడండి. 37వ వచనంలో వారందరూ వచ్చి ప్రభువుని గురించి విన్నప్పుడు, ప్రభువుని గురించి అర్థమైనప్పుడు 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్నాడు. చూడండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. అక్కడ పుట్టినోట్లో చూడండి పొడవబడి అన్నాడు. హృదయంలో నొచ్చుకొని అని ఉన్న చోట పొడవబడి అన్నాడు. అంటే గుండెల్లో గుణపం దిగిపోయినట్టు అయిపోయిందండి ఆ మాట విన్నప్పుడు అంటారు చూసారా. అలా వాక్యం విన్నప్పుడు ఏదో హృదయంలో పొడవబడి గుండెల్లో మంట అంటారు చూసారా, అలాంటిది కలిగిందంట వీళ్ళకి, ఆవేదన కలిగిందంట. అప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేమేం చేయాలి అని అడిగినప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది, అంటే మీరు హృదయంలో మంట పుట్టింది మీకు, మీ హృదయంలో ఇది మీరు నొచ్చుకున్నారు, లేదా మీ హృదయంలో భారం అనిపించింది. అరే ఇలాంటి ప్రభువునా మేము గుర్తించలేకపోయాం, ఇలాంటి ప్రభువునా మేము సిలువుకు అప్పగించాం అని మీకు అనిపించినప్పుడు మీరు చాలా ఆవేదన చెందారు. ఈ ఆవేదనగా మిగిలిపోకూడదు. మీరు ఇదిగో మీ మనసు మార్చుకొని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు హృదయంలో పొడవబడి అన్నాడు చూసారా, అదే పశ్చాత్తాపం. హృదయంలో పొడవబడి అంటే హృదయంలో నొచ్చుకొని ఆవేదన కలగటం, ఇది పశ్చాత్తాపం. దీని గురించి మరింత మీకు చెప్తాను. అయితే ఈ విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది అర్థం చేసుకోవడానికి ముందు ఏది పశ్చాత్తాపం కాదో ముందు మీకు చెప్తాను. ఎందుకంటే చాలామంది అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ నేను పశ్చాత్తాపడ్డాను అని అనుకుంటారు. పశ్చాత్తాపం అంటే ఏంటో ఒక విషయాన్ని మీకు పరిచయం చేశాను, హృదయంలో పొడవపడటం. అరే నా జీవితం ఎలా సాగిందేంటి, నేను ఎలా మాట్లాడానేంటి, నేను ఎలా చేశానేంటి, అరే ఇలాంటి పాపంలో నేను ఎలా పడిపోయాను అని తన జీవితాన్ని గూర్చి పొడవబడి, తన జీవితాన్ని గూర్చి ఆవేదన చెంది, తన హృదయంలో నొచ్చుకొని, ఎప్పుడైతే ప్రభు పాదాల చెంతకొచ్చి కన్నీరు మున్నీరు అవుతాడో దాన్ని పశ్చాత్తాపం అన్నాం కదా. అయితే దీని గురించి మరిన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. అయితే ఏది పశ్చాత్తాపం కాదో కూడా ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను, వాక్యాన్ని బట్టి నేను జాగ్రత్త పడ్డాను, వాక్యాన్ని బట్టి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అని అనుకునే సమస్య లేదా అనుకునే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రేమ దేవుని వలన ముందుగా మనం చూడగలిగితే ముందు రాసుకోండి, సబ్హెడ్డింగ్స్గా రాసుకోండి, ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏమని హెడ్డింగ్ పెడతారంటే పశ్చాత్తాపం అంటే, ముందు హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ పశ్చాత్తాపం అంటే అని ఒక హెడ్డింగ్ పెట్టి బ్రాకెట్లో ఇవి కాదు అని బ్రాకెట్లో రాసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, గుర్తుంటుంది. ఇవి కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొదటిగా ఒక పాయింట్ రాసుకోండి. అందులో అపరాధులమని భావించడం కాదు అంటే పశ్చాత్తాపం అని అంటే మనం చేసిన పాపాన్ని బట్టి, అరే నిజమేరా తప్పు చేశాను, నిజమే నేను పాపిని, నేను అపరాధిని, నేను అపరాధం చేశాను, తెలియక దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఈ అందమైన జీవితాన్ని సరిగా నడిపించుకోలేకపోయాను, అవమానకరంగా నేను నడుచుకున్నాను అని అనిపించడం కాదు. అది సరిపోదు పశ్చాత్తాపానికి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? చాలామందికి ఈ భావం ఉంటుంది, తాను చేసిన తప్పును బట్టి అది తప్పు అని తెలిసినప్పుడు, అరే నేను చాలా తప్పు చేశానే, చాలా అపరాధం చేశానే అని అనిపిస్తుంది.
ఒకవేళ అది గుండె లోతుల్లో భారముగానే అనిపించవచ్చు, కానీ పశ్చాత్తాపం అని అంటే అది సరిపోదు. ఎలా అనంటే మీకు ఒక ఉదాహరణ కూడా మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఏమా ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏమా అప్పుడు అతడు చూడండి ఏమో 24వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి. సరే, ప్రభువు ఒక్కొక్క బాణం చూసారా, ఈ అగ్ని బాణాలు కాదు, విశ్వాస వీరులు సంధించే బాణాలు ఇవే. అవిధేయులైన వారి గుండెలు చీల్చే బాణాలు ఇవే. అవతల వ్యక్తిని చంపేసేవి కాదు, కించపరిచేవి కాదు, ఆలోచింపజేసేవి. నిజంగా పౌలు గారు ఆ రోజు ఫేలిక్స్ ఆ రోమా అధికారి ఏమండి ఆ ఫేలిక్స్తో మాట్లాడుతూ, ఆ ఫేలిక్స్ ఈ పౌలు గారి దగ్గరకు వచ్చి ఏదో తీర్పు తీరుస్తున్నట్టుగా, సహాయం చేస్తున్నట్టుగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫేలిక్స్తో పౌలు గారు చూడండి, అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శన గూర్చి ప్రసంగించుచుండగా. నీతిని గురించి చెప్పాడు, సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్పాడు, పాపం ఎలాంటిదో, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో, మనల్ని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు, సెల్ఫ్ కంట్రోల్ గురించి. తర్వాత చూడండి ఏమంటున్నాడు, రాబో విమర్శను గూర్చి. తీర్పు ఉంది జాగ్రత్త. సరే, సువార్తలో కీలకమైన విషయాలు ఇవి. పౌలు గారు చూసారా, అక్కడ ఫేలిక్స్ అధికారిగా వచ్చి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మొత్తానికి పౌలు గారు అతనికి ఏం చెప్పాడు చెప్పండి? నీతిని గురించి చెప్పాడు, నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి చెప్పాడు, రాబో తీర్పును గురించి చెప్పాడు. కానీ అసలు విషయం మనం ఇప్పుడు చెప్పుకునే విషయం ఏంటి అని అంటే, ప్రేమ దేవుని వర్లారా, అసలు విషయం ఏంటి అని అంటే, అక్కడ విని ఏం చేశాడు చెప్పండి? భయపడ్డాడు. ఫేలిక్స్ ఏం చేశాడు? మిగుల భయపడ్డాడు. అక్కడ తాగిపోయాడు. ఇప్పటికీ ఇది చాలు, తర్వాత చూద్దాం అని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు పశ్చాత్తాపం అని అంటే నిజమే కదా, తప్పు చేశాం కదా అని భయపడడమో, అపరాధులమని భావించడమో కాదు, అది సరిపోదు. సరే, ఈ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ పశ్చాత్తాపం అని అంటే నేను పాపిని కదా అని గ్రహించడం కాదు, అది సరిపోదు. నెక్స్ట్ ఇంకొక మాట మనం ముందుకు వెళ్దాం ప్రేమ దేవుని వల్ల. ఇంకొక మాట మనం ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూసినప్పుడు రెండోది రాసుకోండి, పాపానికి ఫలితం వలన బాధపడడం కాదు. పాపానికి ఫలితం వలన బాధపడడం కాదు. పాపానికి ఫలితం, ఇప్పుడు ఎవరికైనా స్పృహ ఉంటుంది, తప్పు చేస్తే అవమానం ఎదురవుతుందని, రోడ్డు మీద ఏమండి గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని ఎవరికైనా భయం ఉంటుంది. ఈ భయం అంతా కూడా తప్పు చేసినందుకు కాదు, పాపం వలన కాదు. చెప్పాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దొరికిపోతామేమోనన్న భయం. ఆలోచిస్తున్నారా? తప్పు చేసినోడికి భయం ఉంటుంది, కానీ ఆ భయం తప్పు చేసినందుకు కాదు, దొరికిపోతామేమోనని. అంటే పాపం చేసినప్పుడు దానికి కొన్ని ఫలితాలు ఉంటాయి చూసారా, దానికి ఎవడైనా భయపడతాడు. దొరికిపోతామేమో, అవమానించబడతామేమో, ప్రభుత్వం ఎలా తలెత్తుకు బతకాలి అని భయం వాడికి కలుగుతుంది. ఆ ఫలితాలు వాడి దృష్టిలోకి వస్తాయి. అది పశ్చాత్తాపం కాదు. చాలామంది ఆ భయం కలిగి ఉండమో, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అనుకునే అవకాశం ఉంది. అది సరిపోదు.
ఒకవేళ రెఫరెన్స్ ఒకవేళ మనం ఇక్కడ రాసుకోవాలని అనుకుంటే ప్రియమైన దేవుని వల్ల కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దైవ చిత్తానుసారమైన దుఃఖము చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. సరే, దైవ చిత్తానుసారమైన దుఃఖము అన్నాడు. ఏంటో చెప్తాను తర్వాత. రక్షణార్థమైన మారు మనస్సులోకి మనం నడిపించబడాలి అని అంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. దొరికిపోతామేమోనన్న దుఃఖం కాదు, రేపుతను అవమానించబడతామేమోనన్న దుఃఖం కాదు. సరే, ఈ క్లారిటీ ఎక్కడ మిస్ అయ్యింది సమాజం? ఎందుకు ఒకే వాక్యం వింటున్నారు, ఒకే బైబిల్ కలిగి ఉన్నారు, ఒకే విశ్వాసం గురించి వింటున్నారు, కానీ ఎందుకు అందరూ ఒకే విధంగా ఉండట్లేదు? అందరూ ఒకే విధమైన జాగ్రత్త ఎందుకు తీసుకోవట్లేదు? బుద్ధులు మారట్లేదు, ఆలోచనలు మారట్లేదు, నడవడిక మారట్లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి క్రైస్తవులుగా చాలామంది అయిపోతున్నారు? ఏం జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఇదిగో ఏదైతే పునాది ఉందో ఆ పునాదిలో లోపాలు ఉన్నాయి. వారు వేసుకున్న పునాదిలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాల్లో ఒకటి ఇదిగో పశ్చాత్తాపం అనే విషయంలో ఏమైనా లోపం కలిగి ఉన్నారేమోనని ఈరోజు మనం పరిశీలిస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము చెప్తాను ఏమంటే అది ఏం చేస్తుందట? రక్షణలోనికి నడిపిస్తుంది. మన రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయను అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, పాపం చేసి దొరికిపోతే ఇది ఈ మాట అన్నా వాళ్ళకి తెలిసిపోతే అనే భయం మనకు ప్రయోజనకరమైనది కాదు, అంత పరిపూర్ణమైనది కాదు. అది కాదు కావాల్సింది, దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. సరే, పశ్చాత్తాపం ఎలా ఉండాలో మనం ఆలోచిస్తున్నాం. ముందుగా ఏది పశ్చాత్తాపం కాదో 2వ పాయింట్ మీకు చెప్పాను. పాపానికి ఫలితం వలన, పాపం వలన వచ్చే ఫలితాల వలన భయపడినంత మాత్రం అది పశ్చాత్తాపం కాదు. ఇప్పుడు మన జర్నీ, మన జీవితం ఎలా సాగుతుందో ఒకసారి మనం ఆలోచించుకుందాం, ఒక సరైన నిర్ణయం తీసుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, 3వ పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం. 3వ పాయింట్, మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించడం కాదు, లేదా అక్కడ బ్రాకెట్లో ఎక్క నుంచి అని రాసుకోండి చివరిలో, మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటం కాదు అని రాసుకోండి, రాసుకోకపోయినా పర్వాలేదు. మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటం కాదు అని రాసుకోండి, లేకపోతే ఇక నుంచి అని బ్రాకెట్లో రాసుకోండి. మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటం కాదు, ఇది కాదు పశ్చాత్తాపం. మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించటం, అరే నేను త్రాగుడికి అలవాటు పడితే నా జీవితం పాడవుతుంది కదా, ఆరోగ్యం పాడవుతుంది కదా, రేపు నా కుటుంబం రోడ్డున పడుతుంది కదా అని, అమ్మో ఇలా ఉండకూడదు, మంచిగా ఉండాలి, నేను త్రాగకూడదు. అరే నేను బూతులు మాట్లాడితే, లేదా నా బుద్ధి బాగోకపోతే, నా మాట తీరు బాగోకపోతే అందరిని దూరం చేసుకోవాల్సి వస్తుంది కదా, అయ్యో నేను ఇలా ఉండకూడదు, మంచిగా ఉండాలి. ఇది పశ్చాత్తాపం కాదు. ఈ నిర్ణయం సరిపోదు పశ్చాత్తాపం విషయంలో. మంచిగా ఉండాలి అని ప్రయత్నించడం పశ్చాత్తాపం కాదు. ఒకవేళ అలా అనుకున్నా అది నిలబడదు. ఆ విషయంలో మనం నిలబెట్టుకోలేం. ఇది సరిపోదు. మరి ఏంటి అని మనం ఆలోచన, నిజానికి మనం స్వతహాగా స్వనీతిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించడం అనే దాని వలన మనం పరిపూర్ణం కాలేం, దానిని నిలబడలేం. ఏ మాటను బట్టి మనం చెప్పొచ్చు అని అంటే, యెషయా గ్రంథం చూడండి 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చూడండి. 64వ అధ్యాయం 6వ వచనం, మేమందరము అపవిత్రులమైన వారి వంటివైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె మురికి గుడ్డల వలె అయిను. మేమందరము ఇక్కడ మనం చూస్తే మా నీతి ఏపాటిది, మా జీవితాలు మురికి గుడ్డల వంటివే కదా అని భక్తుడు మాట్లాడటం ఇక్కడ మనం చూస్తున్నాం.
భక్తుడు తను తాను గురించి ఆలోచించుకొని, మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలే నీవు మురికిగొడ్డల వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. సరే, మా నీతి సరిపోదు, మా నిర్ణయాలు నేను మంచిగా ఉండాలి అని అనుకోవడం సరిపోదు అని భక్తుడు అర్థం చేసుకున్నాడు. చూసారా? అంటే ఇది పశ్చాత్తాపం కాదు. ఎక్కడి నుంచి మంచిగా ఉండాలి, ఇక నుంచి అమ్మో ఈ తప్పులు చేయకూడదు, అమ్మో లేదా ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి, మంచిగా కనబడాలి ప్రజలకి, మంచి ఇవి సరిపోదు. ఇది పశ్చాత్తాపం కాదు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి విశ్వాస జీవితంలో. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటాడు. ఇది వద్దు అని కాదు, ఇది సరిపోదని నేను చెప్తున్నాను. సరే, ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల మీద నిలబడాలే. కొంతకాలమే నిలబడతాం. నేను మంచిగా ఉండాలి, నా ఆలోచన బాగుండాలి, నా బుద్ధి బాగుండాలి, నా యొక్క మనస్తత్వం బాగుండాలి, నా పనులు బాగుండాలి, నేను మరలా ఆ పూర్వ స్థితికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవడం, మంచిగా ఉండాలి అనుకోవటం. ఆ నిర్ణయాలు కరెక్టే, కానీ అది సరిపోదు, అది పశ్చాత్తాపం కాదు. మరి ఏంటి అని ఇంకా మనం ముందుకు వెళదాం. మరొక ముఖ్యమైన విషయం, ఇందులో ఆలోచించాల్సిన విషయం మరొకటి, 4వ పాయింట్గా మీరు నోట్ చేసుకోండి. 4వ పాయింట్గా అదేంటి అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మత నిష్టతో లేదా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించటం కాదు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించటం కాదు. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మతం అని ఎందుకు పదాన్ని ఉపయోగించాను అని అంటే, క్రైస్తవ్యం కూడా ఒక మతంగా మారిపోయింది. ఆ మతంలో కొన్ని క్రతువులు, కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. చివరికి క్రైస్తవ్యం మతం కాదండి, మార్గం అండి అని గుర్తెరిగిన వారు కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. ఆదివారం ఆరాధనలకు వెళ్ళటం, ఏమండి పాటలు పాడటం, ప్రార్థనలు చేయటం, లేకపోతే ప్రసంగాలు చేయటం, దేవుని కార్యక్రమాలు ఏమైనా చేయటం, ఏమంటే వీలైతే కానుక ఇవ్వటం, ఇలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. దాన ధర్మాలు చేయటం, ఏమండి లేకపోతే మరికొందరు అయితే క్రైస్తవ శాఖల్లోనే ఆ క్రైస్తవ్యాన్ని మతాన్నిగా మార్చుకొని, శాఖలుగా మార్చుకొని, ఈ మత శాఖల్లో ఏమండి విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రసాదాలను స్వీకరించేవారు ఉన్నారు, ఇలాంటి క్రతువులు చేసేవారు, రకరకాల పద్ధతులు, పుణ్యక్షేత్రాలను దర్శించేవారు ఉన్నారు. క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. ఇలాంటి క్రతువులను నిష్ఠతో నిర్వహిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ, నేను క్రైస్తవున్నే, నేను కూడా పరలోకం వెళ్తాను అని భావించేవారు కూడా ఉన్నారు. ఇది సరిపోదు. అసలు ఇందులో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఇవి సరిపోదు. పోనీ వాక్య విరుద్ధమైన క్రతువులు పక్కన పెట్టేసిన, పాటలు పాడడం, ప్రార్థనలు చేయటం, ఏమండి లేదా బైబిల్ చదవటం, లేకపోతే దేవుని పనికి సహకరించటం, తన కష్టార్జితాన్ని ఇవ్వటం, కష్టపడి పని చేయటం, ఇవి సరిపోదు. ఇవి పశ్చాత్తాపం కాదు. ఇవి సరిపోదు. ఇవి పశ్చాత్తాపం అనిపించుకోవు. ఏమండి ఎలా చెప్పగలం? ఇక్కడ కూడా ఒక రెఫరెన్స్ మనం చూస్తే బాగుంటుంది కదా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, 7వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, ఇక్కడ చూడండి, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరు అంటున్నాడండి? అన్ని జనులుగా పిలువబడుతున్న వారిని అంటున్నాడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు? సర్ప సంతానమా అని కాదండి. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, మతనిష్ట కలిగిన వారం మేము. ఎన్నో క్రతువులు చేస్తున్నాం, ఏమండి బలి అర్పణలు అర్పిస్తున్నాం, దేవునికి ఎన్నో పూజా కార్యక్రమాలు మేము చేస్తున్నాం, దేవాలయ నిర్వహణ మేమే చూసుకుంటున్నాం అని ఎవరైతే
ఇదిగో అంగీలు వేసుకుని రకరకాల అలంకరణలు చేసుకుని ధర్మశాస్త్రంలో చూపించినట్టుగా చెప్పినట్టుగా అలాంటి చక్కని అలంకరణలను వారు కలిగి ఉండి వీళ్ళు వచ్చి బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు మీరు శబాష్ సూపర్ అసలు మీరు అన్నాడండి ఆహాన్ గారు, అలా అనలేదు. సర్ప సంతానమా, ఇప్పటికైనా ఇది రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవాలని ఆలోచన మీకు రావడానికి ఎవడు మీకు చెప్పాడు? సరే అంటే క్రతువులు సరిపోవు, కార్యక్రమాలు సరిపోవు. ఇది పశ్చాత్తాపం కాదు. ఒక వ్యక్తిని విశ్వాసంలో నిలబెట్టలేదు. దేవుడు చెప్పినటువంటి ఒకే విశ్వాసం మీద నిలబడటం కూడా, నిలబెట్టడానికి కూడా ఇవి సరిపోవు. మీకు అర్థం అవ్వాలి. ఇంకా ఇంకొక మాట ఇందులో నేను మీకు చూపిస్తాను. ప్రేమ దేవుని వర్లారా, సమయం సరిపోకపోతే మరి వచ్చే బైబిల్ క్లాస్, బుధవారం బైబిల్ క్లాస్లో దీని గురించి ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూస్తే ప్రేమ దేవుని వర్లారా, 5వ పాయింట్గా మీరు రాసుకోగలిగితే సత్యాన్ని తెలుసుకోవడము కూడా కాదు. సరే, ఎక్కడ లోపం వచ్చింది ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఎందుకు ఇంత చక్కని వాక్యం వింటున్నా సరే, ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నా సరే, ఒకే విధమైన ఆలోచనతో దేవుని పని విషయంలో కానివ్వండి, భక్తి జీవితాలను కాపాడుకోవడం విషయంలో కానివ్వండి, దేవుని కొరకు బ్రతకడం విషయంలో కానివ్వండి, ఒకేలా ఎందుకు మనుషుల మధ్య ఆలోచనలు లేవు, ప్రయత్నాలు లేవు? అందరికీ ఒకే రకమైన తీక్షణత ఎందుకు లేదు రక్షణ విషయంలో? ఒకడేమో ఏమండి, అయ్యో నేను రక్షింపబడ్డాను కదా, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నా తోడబుట్టిన వారి పరిస్థితి ఏంటి, అయ్యో ఈ విషయం తెలియకపోతే వారు రేపొద్దున తీర్పు దినాన్న నేరస్తులుగా వాళ్ళు తీర్మానించబడతారు కదా, వాళ్ళు ఎలా కాపాడుకోవాలని పరుగులు తీస్తున్నాడు ఒకడేమో ఇవన్నీ తెలిసినా సరే చూద్దాంలే చేద్దాంలే అని వాడు ఏమంటే కనీసం బాధ్యతగా లేకుండా బ్రతుకుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ ఒకరేమో ఇవన్నీ తెలుసుకుని తన జీవితాన్ని మలుచుకుంటూ దేవుని కొరకు మరింత ఉన్నతంగా బ్రతకాలి, ఒక మంచి సాక్షిగా ఈ సమాజం నా గురించి ఏం మాట్లాడాలి, నేను చచ్చిపోయిన తర్వాత అయినా సరే నా గురించి ఏం మాట్లాడాలి. ఏమైనా బ్రతుకుండగా ఏమైనా స్వార్థంతో ఏమైనా నిందలేయడానికి లేదా ఏదైనా ప్రయత్నిస్తారేమో అని, చచ్చిపోయిన తర్వాత మాత్రం ఆ లేనిపోయింది ఏదో తీసుకొచ్చి వేయడానికి మాత్రం ఎవడో సాధారణంగా ప్రయత్నం చేయడు. సాధారణంగా అప్పుడు వాస్తవాలే మాట్లాడతారు. సరే, బ్రతుకున్నప్పుడు భయపడో లేకపోతే మన దగ్గర మార్కులు కొట్టేయడానికో మనం చెడ్డవాళ్ళమైనా మంచివాళ్ళని చెప్పేవాళ్ళు ఉంటారేమో, మన మంచివాళ్ళమైనా స్వార్థంతో ఏదో చెడ్డతనంగా మనల్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారేమో. కానీ సాధారణంగా చచ్చిపోయిన తర్వాత ఎవరైనా సరే సాధారణంగా ఏం చేస్తారని అంటే ఉన్నది మాట్లాడుకుంటారు, చెవులు కొరుక్కుంటారు. ఆ రోజు మన గురించి ఏం మాట్లాడాలి ఈ సమాజం? సరే, ఆ రోజు ఈ సమాజం మన గురించి ఏం మాట్లాడాలి అనే ఆలోచనతో పరుగులు తీసేవాళ్ళు, జాగ్రత్త పరిచేవాళ్ళు, తమను తాను మలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తమను తాను తగ్గించుకుని ఏమండి జీవితాన్ని దేవుని కొరకు ఒక చక్కని అందమైన భవనం అలా నిర్మించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు సాక్ష్యం గురించే పట్టించుకోకుండా ఎవరేమనుకుంటే నాకేంట్లేవు, ఎలా పోతే నాకేంట్లే అన్నట్టుగా నిర్లక్ష్యంగా బతుకుతున్న వాళ్ళు కూడా. ఎందుకు ఇలాంటి తారతమ్యం వచ్చింది? ఒకే సత్యాన్ని వింటున్నారు కదా, ఒకే వాక్యాన్ని వింటున్నారు కదా. ఎందుకు ఒకరేమో సువార్త పని విషయంలో పరుగులు తీస్తూ సమయపాలన పాటిస్తూ పరుగులు తీస్తూ, అరే నేను కూడా ఇలాంటి గొప్ప పనిలో పాలు పొందాలి అని ఏమంటే ఆ నోట ఈ నోట అయినా సరే వచ్చేసి ఆ కార్యక్రమంలో పాలు పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది ఏమో మనం ఎంత ప్రయత్నించినా ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా కనబడుతున్నారు. ఎందుకు ఇలా ఉంటున్నారు? ఏంటి? ఒకే సత్యం వింటున్నారు కదా, ఒకే వాక్యం వింటున్నారు కదా, ఒకే బైబిల్ కలిగి ఉన్నారు కదా, ఒకే విషయాలు తెలుసు కదా అందరికీ. అంటే సత్యం విన్నా సరే అది పశ్చాత్తాపం కాదు, అది సరిపోదు. చూడండి, ఇక్కడ మనం చూడగలిగితే ప్రేమ దేవుని వర్లారా ఒక మాట మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సరే, ఇది తెలీదా చెప్పండి? సత్యాన్ని తెలుసుకోవటం కాదు, రక్షణ కలిగినట్లు హృదయపూర్వకంగా సత్యాన్ని ఏం చేయాలి చెప్పండి?
ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు అతను పశ్చాత్తాపంలోకి నడిపించబడతాడు. తెలుసుకోవటం కాదు. ఏమండి, ఈ ఈ ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలోనే మీరు చూడండి, మొదటి వచనం చూడండి. మొదటి వచనం 10వ అధ్యాయం మొదటి వచనం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళకి ఆసక్తి ఉందంట, వారికి లేఖనాల మీద ఏమండి అవగాహన ఉందట, సత్యం మీద అవగాహన ఉందట, ఆసక్తి కూడా ఉందట. కానీ అది సరిపోదంటున్నాడు. సరే, ఎక్కడ సమాజం, క్రైస్తవ సమాజం దెబ్బతింటుందో మనకు అర్థం కావాలి. ఇదిగో కొన్ని పాయింట్స్, ఒక 5 పాయింట్లు మేము ముందు ఉంచాను. ఈ 5 పాయింట్లు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని వారలారా చెప్పండి, మనం అపరాధులమని భావిస్తే సరిపోదు, ఇది పశ్చాత్తాపం కాదు. రెండోదని చెప్పండి, పాపానికి ఫలితం ఉంటుందని తెలిసి దాని గురించి భయపడటం సరిపోదు, ఇది పశ్చాత్తాపం కాదు. మూడవది, మంచి వ్యక్తిగా నేను ఉండాలిక నుంచి అనుకోవటం కూడా సరిపోదు, ఇది పశ్చాత్తాపం కాదు. నాలుగవది, ఇదిగో ఒకవేళ సమాజం మతం అంటుంది కాబట్టి ఆ పదాన్ని ఒకవేళ మనం అనుకుంటే, క్రైస్తవ్యంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాల్లో ఇదిగో మనం పాలు పొందుతూ ఏవో కొన్ని మనం చేసుకుంటున్నంత మాత్రాన మనం పశ్చాత్తాపడినట్టు కాదు. ఏమంటే అలాగే చివరి పాయింట్ ఏం చెప్పాను, సత్యాన్ని తెలుసుకోవటం కూడా పశ్చాత్తాపం కాదు. ఎన్ని వాక్యాలు విన్నా చూడండి, కొంతమంది జీవితాలు అసలు మార్పే రాదు. ఎన్ని వాక్యాలు విన్నా జీవితాలు మార్చుకోరు, దేవుని కోసం బ్రతకరు, జీవితంలో ఇదిగో వాక్య సంబంధమైన పరిస్థితులు అసలు కనపడవు. ఇదేది పశ్చాత్తాపం కాదు. మరి ఏది పశ్చాత్తాపం? ఏమై ఉంటుంది అంటే, ముందే నేను మీకు చెప్పాను, హృదయంలో పొడవబడి, ఒక హృదయంలో నొచ్చుకున్నాం, బాధపడ్డాం, అమ్మో పాపం చేశానే, అరే తప్పు చేశానే కదా అని బాధపడ్డాం, నొచ్చుకున్నాం, హృదయంలో పొడవబడింది. దీన్ని పశ్చాత్తాపం అన్నాను కదా. ఈ పశ్చాత్తాపం ఎలా ఉంటుంది? ఇది పొడవబడింది అని ఒక మాటలో మనం చెప్పేసుకుంటే మనకు అర్థం కాదు. ఏంటా పశ్చాత్తాపం? ఇంతవరకు ఏది కాదో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అలాగనే అవేమి పనికిరానివని కాదు, చాలా విలువైనవి అవి, కానీ అది సరిపోదని మరి ఏమై ఉంటుంది అని కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు మరొక హెడ్డింగ్ పెట్టుకోండి, దీన్ని ఒక మెయిన్ హెడ్డింగ్లో పెట్టుకోండి, యథార్థమైన పశ్చాత్తాపం అంటే. హెడ్డింగ్ పెట్టుకోండి ప్రియమైన దేవుని వారలారా, యథార్థమైన పశ్చాత్తాపం అంటే. ఓకే, యథార్థమైన పశ్చాత్తాపం అంటే ఇప్పుడు నిజంగా చేశాను, నేను పాపం చేశాను, లేకపోతే అయ్యో నేను చాలా అవిధేయుణ్ణి, నేను చాలా అపరాధం చేశాననే ఆలోచన ఎవరికైనా కలిగినప్పుడు, అతని హృదయంలో పొడవబడినప్పుడు, అతని హృదయం నొచ్చుకున్నప్పుడు, అతని హృదయంలో ఆవేదన కలిగినప్పుడు, ఆ ఆవేదన ఎలా ఉండాలి అంటే, ప్రియమైన దేవుని వారలారా చూడండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 51వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము ఎవరు ముందు చదివితే వాళ్ళని చదవనివ్వండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను అపవిత్రపరచుము, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. అది అండర్లైన్ చేసుకోండి. అసలు పశ్చాత్తాపం అనేది ఎలా ప్రారంభం అవ్వాలి? హృదయంలో బాధపడ్డాం, ఓకే, ఏ విషయంలో బాధపడ్డాం, ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు నొచ్చుకోబడ్డాం, ఏ ఉద్దేశాలతో హృదయంలో పొడవబడింది, ఇది చాలా ముఖ్యమైన విషయం. అయ్యో సమాజంలో మంచివాడిని కాదనుకుంటారేమోనని పొడవబడిందా, లేకపోతే అమ్మో ఈ పాపం వల్ల నేను పలానా ఫలితాన్ని అనుభవించాలి కదా
రేపుదన్న ఈ సమాజంలో నన్ను చాలా చేదరించుకుంటారు కదా, గౌరవించరు కదా నన్ను అనే ఆలోచనతో మనకి భయం కలిగిందా? ఏ ఉద్దేశాలతో మనకు భయం కలిగింది అన్నప్పుడు భక్తుల జీవితంలో మనకు అనిపిస్తుంది. చూడండి, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. ఇక్కడ చూడండి, దేవా నీకు విరోధముగా పాపం చేశాడని గుర్తించాడు. ఎవరు చెప్పండి? దావీదు గారు. ఒకవేళ మీరు పశ్చాత్తాపం అంటే ఏంటి అనే ఆలోచనతో ఈ పాయింట్ మొదటి పాయింట్గా మీరు రాసుకుంటే, ఏమండి, ఇదిగో నా పాపం వల్ల దేవుడు దుఃఖపడ్డాడు అని గుర్తించాలి. ఇది మొదటి రాసుకోండి. పాపం వలన దేవుడు దుఃఖపడ్డాడు, దేవుని దుఃఖపరిచాం అని గుర్తించాలి. సరే, ఇది పశ్చాత్తాపానికి నిజంగా కీలకమైన విషయంలో తొలిమెట్టి, పశ్చాత్తాపంలో తొలిమెట్టిదే. సరే, ఏ ఉద్దేశంతో మన హృదయం పొడవబడింది, ఏ ఉద్దేశంతో మనం నొచ్చుకున్నాం, లేదా మనకు ఆవేదన కలిగింది, మనకి చాలా క్లారిటీ ఉండాలి. అయ్యో దేవా, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్లనే, ఇదిగో నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి నేను బాధ పెట్టాను, నాకు ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చావు, కానీ ఆ జీవితాన్ని ఇదిగో పాపంలో పడేసుకున్నాను అని ఏం చేయాలి చెప్పండి? దేవునికి విరోధముగా పాపం చేసినందుకు బాధ కలగాలి. ఇప్పుడు చూసారు, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఇప్పుడు అర్థం కావాలి, అది రక్షణలోకి నడిపిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఆ దుఃఖం, ఆ పశ్చాత్తాపం రక్షణలోకి నడిపిస్తుంది. అదే ఇస్కరియోతు యోధా చూసారా, చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆ పశ్చాత్తాపంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదు. చేసిన తప్పుకు భయపడ్డాడు, బాధపడ్డాడు, ఏమైనా కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. నిర్ణయాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను చివరిలో టైం ఉంటే ఈరోజు. సరే ప్రేమ దేవుని వల్ల పశ్చాత్తాపం అని అంటే మొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే, ప్రభువా నీకు విరోధముగా పాపం చేశాను అని గుర్తించాలి. అలా మన హృదయంలో ఆవేదన కలగాలి. నిజంగా నాకు ఎన్ని ఇచ్చావు తండ్రి, ఆరోగ్యాన్ని ఇచ్చావు, జీవితాన్ని ఇచ్చావు, బతకడానికి ఇన్ని సౌకర్యాలు ఇచ్చావు, కానీ ఇవన్నీ గుర్తించక నిన్ను బాధ పెట్టాను అని నిజంగా ఆ తండ్రి యొక్క మనసును గుర్తెరిగి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? పశ్చాత్తాపడాలి. సరే, అది చాలా ముఖ్యమైనది. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం అమ్మ, లేదా ఇక్కడ 6 నుంచి ఒకసారి చదువుదాం. 6 నుంచి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఇక్కడ చూడండి, నా మనోవేదనను బట్టి నేను సొమ్మసిల్లి ఉన్నా, లేదా నా మనోవేదన బట్టి నా మనసు ఇది నేను బహుగా నలిగిపోతున్నాను అంటే చూడండి, కేకలేస్తున్నాను అంటాడు. చూడండి, అంటే ఇది ఎప్పుడు వస్తుంది? అయ్యో దేవా, నీకు విరోధముగా నా జీవితాన్ని నడిపించుకున్నానే, నిన్ను గుర్తించలేదే, నీ ప్రేమను అర్థం చేసుకోలేదే అని దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, దేవుని కాపుదలను అర్థం చేసుకున్నప్పుడు, దేవుని ఏర్పాటును అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి దుఃఖం వస్తుంది, ఇలాంటి మనోవేదన కలుగుతుంది. అక్కడ చూడండి 5వ వచనంలో చెప్తాడు, ఏమండి, నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత్వం వలన ఇదిగో అనేక గాయాలు కొని తెచ్చుకున్నాను నేను, అవి దుర్వాసన కొడుతున్నాయి. ఇదిగో అలాంటి భయంకరమైన పరిస్థితిలో నా మనసు చెప్పండి, నా మనోవేదన ఇది నన్ను నలగొట్టేస్తుంది. అక్కడ అంటాడండి 7వ వచనం ప్రారంభం మాట చూడండి, నా నడుము తాపముతో నిండి ఉన్నది. హీట్ లెగిసిపోతుంది అంటే తాపం, ఆ నడుము తాపం అని అంటే వేడి అని అర్థం. జ్వరం వచ్చినప్పుడు చూడండి పిల్లలు అలా నడుము చేయబెడతాం,
అలా దావీదు గారు నడు అంటే ఎలా ఉంది చెప్పండి, తాపముతో హీట్ ఎక్కిపోతుందంట. అంటే ఎంత మదన పడిపోతున్నాడో చూడండి. దేవానికి విరోధంగా పాపం చేశాను అన్నప్పుడు అంత మనోవేదన, దుఃఖం కలిగేది. అది ఎవరికైనా అలాంటి భావం ఉందండి? నిజంగా పశ్చాత్తాపడ్డామా అనే ప్రశ్నలో ఇదిగో అలాంటి భావంతో ఏ రోజైనా కన్నీరు మున్నీరు అయిపోయి, దేవా ఈరోజు దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళలేకపోయిన ఇలా ఎప్పుడు జరగకూడదు. దేవా ఇదిగో నీ విషయంలో నేను ఇక్కడ వెనకబడ్డాను, ఇదిగో ఒక మంచి సాక్ష్యాన్ని నిలుపుకోవటం విషయంలో నేను పట్టించుకోవట్లేదు, దేవా నీ పనికి సహకరించడం విషయంలో పట్టించుకోవట్లేదు, దేవా ఇదిగో నేను ఈ పాపాన్ని జయించడం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే విషయాలలో కానీ, ఇదిగో దేవుని వరకు బ్రతకలేకపోతున్నామన్న విషయాల్లో కానీ, ఏమంటే ఇదిగో నడుము హీట్ ఎక్కిపోయే విధంగా, ఒళ్ళు ఏమంటే వేడి పుట్టేటంతగా, సెగలు పుట్టేటంతగా నిజంగా అలాంటి ఆవేదన, దుఃఖం మనం ఎప్పుడైనా అనుభవించామా? ఎప్పుడైనా మూలుగులు వచ్చినాయో మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు? ఆలోచించండి. ఇప్పుడు మన దేవుని వెళ్ళరా అలాంటి లోతైనటువంటి భావజాలం ఉండాలి. మాట్లాడుకుంటున్నారా? మనలాంటి దరిద్రులకి ఏమంటే పరలోకం అంటే మాట్లాడుకుంటున్నారా? మనమేంటి, మన బ్రతుకులు ఏంటి, మన జీవితాలు ఏంటి? ఆలోచించండి. మనలాంటి ఏమండి ఎన్నో చెడ్డ గుణాలు మనలో కనిపిస్తాయండి. మనలాంటి ఏమంటే పనికి మాలిన వారిని నిజంగా అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి గొప్ప లోకానికి మనం తీసుకెళ్ళాలి అని అంటే దేవుడు మనకి ఎలాంటి శిక్షణ ఈ భూమి మీద ఇస్తున్నాడు. ఇది సామాన్యమైన విషయం కాదు ప్రేమ దేవుని వల్లరా, చాలా ఆలోచించాలి. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే ముందు అరే మన తండ్రిని బాధ పెట్టామనే ఆలోచన పుడుతుంది. కాబట్టి ఇది పశ్చాత్తాపానికి సంబంధించి ప్రేమ దేవుని వల్లరా మొదటి విషయం, దేవా నిన్ను బాధ పెట్టాను కదా, నీకే విరోధంగా పాపం చేశాను కదా అనే విషయంలో ఒక సరైనటువంటి ఆలోచనతో నిజంగా మన హృదయం మండితే అదేం చెప్పండి, పశ్చాత్తాపంలో మనం ముందుకెళ్తున్నాం లేదా పశ్చాత్తాపడుతున్నాం అని అర్థం అనమాట. అలాంటి వాళ్ళే కదండి దేవుని కొరకు విజయాలు సాధిస్తారు. అలాంటి వాళ్ళే కదండి. కానీ అందరూ వాక్యం వింటున్నారు, అందరూ సత్యాన్ని తెలుసుకుంటున్నారు. తెలివైన వాళ్ళు, బలవంతులు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, లేకపోతే సరైనటువంటి ప్లాట్ఫామ్ ఉన్నవాళ్ళు ఎన్ని విజయాలు సాధించాలి, ఎంత గొప్ప సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి, ఎన్ని త్యాగాలకు సిద్ధపడాలి. కానీ ఎందుకు క్రైస్తవం ఎలా ఉంటుంది అని అంటే ప్రేమ దేవుని వల్ల ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు జీవితంలో. అలా పోతున్నాయి, ఎంత రోజులు పోతున్నాయి. ఆలోచిస్తున్నారా ప్రేమ దేవుని వర్లారా? నిజంగా ఒకసారి ఆలోచిద్దాం ప్రేమ దేవుని వర్లు. ఎక్కడ మతలబు వచ్చింది, ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడ మనం ఇదిగో పడిపోయాం, లేదా ఎక్కడ మనం ఒక మంచి నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయాం అన్నప్పుడు ఇదిగో మన క్రమం ఎలా సాగింది. నిజం ఉక్కిరిబిక్కిరైపోయిన పరిస్థితుల నుంచి బయటకు వచ్చామా? ఉక్కిరిబిక్కిరైపోయిన పరిస్థితుల నుంచి బయటకు వచ్చామా, లేదా ఊరికి అలాగా జరిగిపోతున్నాయని ఒకసారి సీరియస్గా ఆలోచించండి ప్రేమ దేవుని వల్లరా. ఇక్కడ మనం చూస్తే అక్కడ పాపము అనేది మొదటిగా ఇదిగో నీకు విరోధంగా చేశాను తండ్రి అనేటటువంటి ఆలోచనలో నుంచి దుఃఖం రావాలి. ఈ క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. నా తండ్రి బాధపడకూడదు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే నా తండ్రి బాధపడకూడదు. ఈరోజు నేను ఈ మాట అంటే, నేను ఈరోజు ఇలా ప్రవర్తిస్తే, నా సమయాన్ని ఎలా దుర్వినియోగం చేసుకుంటే, ఇది అనేక మంది దేవుని వాక్యం తెలియక ఇప్పటికే జీవితాలను పాడు చేసుకుంటూ ఇదిగో రక్షణ అంటే తెలియక జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి ఈ సమాజంలో ఇదిగో నా సమయాన్ని ఇలా దుర్వినియోగం చేసుకుంటే నా తండ్రి బాధపడతాడు అనేటటువంటి ఒక లోతైనటువంటి భావం మనకుంటే ప్రేమ దేవుని వల్లరా. ఇది ప్రతి చిన్న విషయంలో కూడా అయ్యో నీకు విరోధంగా పాపం చేస్తున్నానేమో అనేటువంటి భయం మనల్ని జాగ్రత్త పరుస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తున్నారా ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? ఆలోచిద్దాం ప్రేమ దేవుని వల్ల. ఇంకొక సందర్భాన్ని మనం చూసి ముగిస్తాను, ఈరోజుకి ఆపుతాను, మరలా వచ్చే వారం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండటం. పశ్చాత్తాపంలో జరిగేది ఏంటో రెండో పాయింట్, పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండటం.
పాపాన్ని గురించి నిజాయితీగా ఉండటం. ఇది కూడా కీర్తన గ్రంథం 32వ అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చాలు చూసారా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చాలామంది ఏమండి ఇది కూడా చేత కదండి. ఒక్కసారి దేవుని ముందు నిలబడి మన 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 అతిక్రమములను ఆయన ముందుకు తీసుకొచ్చి, ఆయనకు తెలియక కాదు, మన అతిక్రమములను ఆయన ముందుకు తీసుకొచ్చి, ప్రభువా నాది ఇంత దరిద్రమైన బ్రతుకు ప్రభువా, నాది ఇంత నీచమైన బ్రతుకు ప్రభువా, నాది ఈరోజు నేను అలా బ్రతుకుతున్నానంటే నీ కృప తండ్రి, నీ కృప తండ్రి అని నిజంగా మన హృదయాన్ని ఆయన ముందు ప్రోక్షించగలిగితేనండి ఎలాంటి ఉన్నతంగా జీవితం మారిపోతుందో. సరే, ఎక్కడ లోపం వచ్చింది అని అంటే పాపాన్ని ఒప్పుకోవడంలో కూడా మతలబు ఉంది, సమస్య ఉంది. పాపాన్ని ఒప్పుకోవడంలో కూడా సమస్య ఉంది. చాలామంది ఓకే అయిపోయింది, తెలియదు కదా, జరిగిపోయింది, ఓకే బాప్టిజం తీసుకున్నాం కదా. కాదు, ఆయన ముందు ఒప్పుకోవాలి. చూసారు, అక్కడ చదవండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేనే. కొంతమందికి ఇగో ఎలా ఉంటుందంటే దేవుని ముందు కూడా పాపాన్ని ఒప్పుకోవడం ఉండదు. నిజంగా దేవుని ముందు పాపాన్ని ఒప్పుకోవడం అంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. అలా ఆలోచనే రాదు చాలామందికి. సరే, ఇప్పుడు నా దోషమును ఒప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సరే, పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? ఆ క్రమంలో మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడంటే దావీదు గారు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేనే. సరే, ఇది చాలా అవసరం అండి. మనం ఎన్నో తప్పుదలు చేసిపోతూ ఉంటాం, అలా మర్చిపోతూ ఉంటాం, అలా కాలక్రమంలో కలిసిపోతూ ఉంటాం. ఏమంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఈ స్వభావం చాలా అవసరం. ప్రతి చిన్న విషయంలో వాళ్ళే దేవునికి నచ్చుతారు, వాళ్ళే దేవుని కృపలో మరింత వర్ధిల్లుతారు. వాళ్ళే ప్రభు వచ్చినప్పుడు వారు కట్టిన ఆ భవనం నిలబడుతుంది. ప్రభు వచ్చినప్పుడు వాళ్ళే ఎత్తబడి గుంపులో ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు వాళ్ళే ముద్దుగల కన్యకులుగా తీర్మానించబడతారు. సరే, అలా కాకుండా ఊరికే ఏమంటే ఒక చిత్తు కాగితం, ప్రభు చెప్పాడు కదా, పొట్టు గాలి ఎగలాయిస్తే అలా ఎగిరిపోతుందండి. చూసిన ఒక చిత్తు కాగితంలా ఎటుపడిదడి పోతున్నాం అనుకోండి, బరువైనటువంటి భారమైనటువంటి ఆలోచన విధానం హృదయం లేకుండా బ్రతికేస్తున్నాం అనుకోండి, మనం ఏం సాధించలేం. సరే, ఎక్కడ సమస్య వస్తుందో ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. నిజంగా ఇవన్నీ బైబిల్ పండితులు చెప్పిన విషయాలండి ఇవన్నీ కూడా. ఇంకొక మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యోహాను పత్రిక మొదటి పత్రిక చూడండి. ఇదే సందర్భానికి సంబంధించి యోహాను పత్రిక మొదటి పత్రిక 9వ వచనం ఒకసారి చూడండి. 9వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుని ముందు మోకరించి, ప్రభువా నేను అనవసరంగా మాట అన్నాను ప్రభువా, అనవసరంగా వారిని దూషించాను ప్రభువా, అనవసరంగా నా బుద్ధి ఇలా ఉంది, ఇలాంటి నా బుద్ధిని ప్రదర్శించాను ప్రభువా, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన చెయ్యను అని దేవుని ముందుకు వెళ్ళి ప్రార్థిస్తూ నిజంగా మన హృదయాన్ని ఆయన పాదాల ముందు ప్రోక్షించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్తున్నాడు. మనం ప్రార్థన చేయాలనుకోండి, అది ప్రభు, ఇది ప్రభు, అది చేయి, ఇది చేయని చేస్తామంతే. ఎన్నిసార్లు మన జీవితంలో మన పాపమును ఒప్పుకుంటూ చేసినటువంటి తప్పును బట్టి, అది చిన్నదే కావచ్చు, దేవుని మందిరానికి ఆలస్యంగా రావడమే కావచ్చు, సమయానికి పోవడమే కావచ్చు, ఏమంటే బైబిల్ చదవకపోవడమే కావచ్చు, లేకపోతే పాటలు పాడకపోవడమే, ఏదో చిన్నదే, నాకు వచ్చిన అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను అన్నట్టుగా, లేకపోతే చేయాల్సిన పని చేయలేదు అన్నట్టుగా మనకు అనిపించినప్పుడు ఆ అపరాధ భావం మనల్ని ఏం చేయాలంటే ఇలాంటి ప్రార్థన చేసే విధంగా చేయాలి. ఏ రోజైనా మన పాపాన్ని, మన అతిక్రమమును, ఏమండి మన అవిధేయతను దేవుని ముందు పెట్టి, ప్రభువా మనల్ని క్షమించు ప్రభువా అని ఏమండి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్ని ఉంటాయండి. అలా ఉంటే, ప్రతిరోజు అలా ఉంటే జీవితాలు అలా మారిపోతాయి. చూడండి ప్రేమ దేవుని వాళ్ళ అలా మారిపోతాయి. చూడండి ఎంత ఉన్నతంగా మలచబడతాం చూడండి. చూసారు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే.
కాబట్టి ప్రేమ దేవుని వల్లరా ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ ఇంకొకటి జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏమంటే రెండో పాయింట్గా మీకు ఏం చెప్పాను, పాపం విషయంలో నిజాయితీగా ఉండాలి. ప్రభు ముందుకు వెళ్ళి, ప్రభువా నా పరిస్థితి, ప్రభువా నన్ను క్షమించు అని గోజాడినప్పుడు మరల అలాంటి తప్పు చేయమను. కానీ మన దుస్థితి ఏంటి అని అంటే అసలు మన అతిక్రమముల గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మన తప్పుల గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మన తప్పులను జ్ఞాపకం చేస్తూ ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా అని ఎప్పుడు ప్రార్థన చేస్తాం. అబ్బాయి అలాంటి ప్రార్థనలు ఉండవు, అలాంటి ఒప్పుకోలు ఉండదు. అందుకే మనం ఎదగలేకపోతున్నాం, అందుకే ఒక్కటిగా ఉండలేకపోతుంది క్రైస్తవ సంఘం. అందుకే ఈ క్రీస్తు సార్వత్రిక సంఘం ఈరోజు రకరకాల మత శాఖలుగా, రకరకాల అభిప్రాయాలుగా ఈరోజు రక్షణే కనుమరుగైపోయేటంత పరిస్థితులకు ఈరోజు వెళ్ళిపోతుంది అని అంటే ఇది ఇలాంటి స్థితిలో సంఘంలోకి వచ్చిన వారు ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళారా. ఇలాంటి స్థితిలో అప్పుడే ఒక అద్భుతమైనటువంటి క్రీస్తు సంఘం, క్రీస్తు రాజ్యం ఈ ప్రపంచానికి పరిచయం అవుతుంది. కానీ అలా కాకుండా ఏమంటే భయం లేని, భక్తి లేని ఇది అనేక మంది క్రీస్తు పిలుపునందుకుని సంఘంలోనికి వచ్చేయటం వలన వారు ఏర్పరచబడిన వారిలోకి వెళ్ళలేకపోతున్నారు, ఆ తర్వాత నమ్మకస్తులుగా మారలేకపోతున్నారు. ఇప్పుడు అర్థమైంది మీకు? అందుకే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు ప్రభువు. సరే, ఇప్పుడు ఇంకొక మాట మీకు చూపించగలిగితే, మనం చూడగలిగితే రాసుకోండి ముందు. సాధ్యమైతే ఇతరులకు అచ్చి ఉన్న వాటిని తిరిగి ఇచ్చేయాలి. సాధ్యమైతే ఇతరులకు ఏమంటే అచ్చి ఉన్న వాటిని తిరిగి ఇచ్చేయాలి. సాధ్యమైతే, ఇది కూడా సాధ్యమైతే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే క్రైస్తవ సమాజంలో కొన్ని దుర్బోధలు ఎలా ఉంటాయంటే, వ్యభిచారం చేసిన వ్యక్తి మరలా సంఘంలో నిలబడి పలానా ఆమెతో నేను వ్యభిచారం చేశాను, పలానా అతనితో నేను వ్యభిచారం చేశాను, నేను ఏం చేయాలంటే సాక్ష్యం. ఇలాంటి దుర్బోధలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? అది కాదు, అలాంటి దుర్బోధలు సమాజాన్ని తప్పుదారికి నడిపించే ఇలాంటి దుర్బోధలు కాదు. కానీ సాధ్యమైతే చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. నిజంగా మనం పశ్చాత్తాపడితే, ఉదాహరణకి మన అన్నయ్యతో మనకి ఏదో విభేదం ఉందనుకోండి, మన అన్నయ్యతో మనకి ఆ విషయంలో మనదే తప్పు అనుకోండి, ఏమంటే తప్పైన తప్పు కాకపోయినా వాళ్ళకంటే మనం బెటర్గా ఉండాలనుకున్నప్పుడు, దేవునికి నచ్చాలనుకున్నప్పుడు వెళ్ళి ఏం చేయాలి? సారీ అన్నయ్య, పలానా టైంలో నిన్ను బాధ పెట్టాను, నీ మాట వినలేదు, నేను నిన్ను పలానా టైంలో ఇబ్బందికి గురి చేశాను, సారీ అన్నయ్య అని చెప్పాలి. దీనివల్ల మంచే తప్ప నష్టమేమీ లేదు కదా, వ్యభిచార పాపం లాంటిది కాదు కదా ఇది. సరే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక జీవితం విశ్వాస సంబంధమైనదిగా మలచబడాలి అని అంటే అది ఎలాంటి స్వభావం ఉండాలి, ఎలాంటి కీలకమైన విషయం చూసారా? ఇది అన్ని బంధాలకి అప్లై చేసుకోండి. స్నేహమా, అత్త కోడల్లా, లేకపోతే తండ్రి కొడుకులా, అన్నదమ్ములా, అక్క చెల్లుల్లా, ఏదైనా ఏ బంధానికైనా మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి విషయమైనా సరే. లేదా నాన్నకు తెలియకుండా ఒక 1000 రూపాయలు తీసేసుకున్నాం అనుకోండి జేబులో నుంచి, సారీ నాన్న, పలానా టైంలో ఇలా చేశాను, నీ జేబులో నుంచి ఒక 1000 రూపాయలు తీసేసుకున్నాను, నన్ను క్షమించు, సారీ. ఆ భావజాలం చూడండి, అసలు ఆ మనిషిని ఎంత ఉన్నతంగా మార్చేస్తారు చూడండి. ఎంత తగ్గి బ్రతికే విధంగా, ఎంత తగ్గింపు జీవితం, ఎంతమంది తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని వైపు ఆకర్షించే విధంగా ఆ జీవితం మారిపోతుంది చూడండి. ఆలోచిస్తున్నారు అప్పుడు దేవుని వల్ల. కాబట్టి ఇలాంటి విషయానికి ఉదాహరణ ఎవరు అన్నట్టు జక్కయ్య. ఎవరు చెప్పండి? జక్కయ్య. ఇది నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు చెల్లిస్తానన్నాడు. నా ఆస్తిలో సగం ఏం చేస్తానన్నాడు? బీదలకు ఇచ్చేస్తానన్నాడు. మార్పు అంటే అలా ఉండాలి, కనబడాలి, మార్పు కనబడాలి, క్రియల్లో కనబడాలి మార్పు. పశ్చాత్తాపానికి ఫలితం మారు మనసు అయితే ఆ మారు మనసుకు తగిలినటువంటి క్రియలు చెప్పండి సమాజం మధ్య కనబడాలి. ఒకవేళ దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఒకవేళ రాసుకుంటే లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం రాసుకోండి, చాలు, చదవద్దుక. నిజంగా ఇది ఆలోచిస్తే ఎలాంటి క్రియలు కూడా మనకు కనిపించాలి. అప్పుడే కదండి, అప్పుడే కదా మనం నిలబడగలుగుతాం ప్రేమ దేవుని వల్ల. అప్పుడే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. నిజంగా మనం పశ్చాత్తాపడ్డామా లేదా అనేది, ఇది ఎలా ఉంటుంది పశ్చాత్తాపం అనేది కొన్ని మనం తెలుసుకున్నాం. నిజంగా ఆ తర్వాత పశ్చాత్తాపంతో కూడిన జీవితాన్ని ప్రారంభిస్తే జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి కొనసాగింపు కూడా ఉందండి దీనికి. ఇలా జీవితాన్ని ప్రారంభిస్తే
ఇలా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఇదిగో కొనసాగింపు ఉంది. దీనికి అవకాశం ఉంటే వచ్చేవారని చెప్తాను. ఇప్పుడు అర్థమైంది. అప్పుడు మన దేవుని వల్ల ఎక్కడ సమస్య వచ్చింది, సమాజంలో ఎక్కడ సమస్య వచ్చింది. ఈరోజు ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళు, ఎవరి కార్యక్రమాలు వాళ్ళే, కానీ అందరూ క్రైస్తవులే, అందరూ సంఘాల్లో సభ్యులే. అసలు మూల విషయం మర్చిపోయి బతుకుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, దేవుడు కోరుకున్నట్టుగా మనిషి తను మలుచుకోలేకపోయాడు. అలాంటి వాటిలో ఒకటి పశ్చాత్తాపం. మారు మనసు ఎంత కీలకమైనదో ఆ మారు మనస్సు అనేది పశ్చాత్తాపం యొక్క ఫలితం. సరే, కానీ ఇలాంటి పశ్చాత్తాపం ఇంత లోతైన అనుభవం ఎవరికి ఉంటుందో చెప్పండి. కాబట్టి ఇలాంటి పశ్చాత్తాపం ఉంటే ప్రేమ దేవుని వాళ్ళరా, అయ్యో తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను కదా అనేటటువంటిది, నిన్ను బాధ పెట్టాను కదా తండ్రి, నిన్ను బాధ పెట్టాను కదా అనే ఉద్దేశాలతో పశ్చాత్తాపం ప్రారంభమైతే, పశ్చాత్తాపానికి తగినటువంటి లక్షణాలు, క్రియలు మన జీవితంలో కనబడితే ఉన్నతంగా ఉంటాం. అలా కాకపోతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా తర్వాత తెలిసినప్పుడు, మనం ఓడిపోయామని తెలిసినప్పుడు, చివరికి మనం చేతులు కాల్చుకున్న తర్వాత అటు ఇటు పరుగులు తీస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలి అని అంటే ఇది దేవుడు కోరుకున్న విధంగా ఈ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఒక ఉన్నతమైన పిల్లలుగా మనం ఉండటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.